కాబట్టి ప్రతి బిడ్డ పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ప్రణాళికలో వెళ్ళాలి. వెళ్ళకపోతే మనం ఏమీ సాధించలేము, ఏమీ చేయలేము, దేనిని చూడలేము. కాబట్టి దేవుడు ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే దేవుడు మహిమ అనేకులకి మనల్ని బట్టే కలుగుతుంది. ఆమేన్. నిజమండి. మీ మాట, మీ ప్రవర్తన, మీ పని, మీ పరిచర్యను బట్టే దేవునికి మహిమ కలగాలి. నిజంగా వాళ్ళకి దేవునికి మహిమ కలిగినట్లుగా మనం ఉండగలగాలి. అలా ఉండాలి అంటే దేవుడు ఏదో ఒక సమస్యలో మనం పడాల్సిందే. ఆ సమస్యలో పడినప్పుడు ఆ సమస్య నుంచి పైకి లేపి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నేను చాలా నమ్మకంగా విశ్వసిస్తున్నాను దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళిక. ఇక్కడ రాయబడిన మాటలో యెహోవా నన్ను బాధించేవారు ఎలా ఉన్నారు? ఎవరిని బాధించేవారండి వీరు? అందరు మౌనం అయిపోయారంటే ఎవరిని బాధించేవారు? ఇక్కడ దావీదు ఈ మాట ఎప్పుడు రాశాడో తెలుసా అండి? అబ్షాలోము చేతిలోంచి తప్పించుకోవటానికి పారిపోయిన సమయంలో రాసిన కీర్తన ఇది. హల్లెలూయా. ఎప్పుడండి? అబ్షాలోము ఎవరు? తన కుమారుడు. తన కుమారుడైన అబ్షాలోము చేతిలో నుంచి ఏం చేయడానికి? తన కుమారుడైన అబ్షాలోము చేతిలో నుంచి తప్పించుకోవటానికి దావీదు పారిపోతూ రాసిన మాట ఏంటో తెలుసా? యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు, నా మీదకి లేసేవారు అనేకులు. అంటే దావీదుని శోధించేవారు ఎలా ఉన్నారంట? అనేకులు. ఎంతమంది ఉన్నారంటే అనేకులు. కానీ బాధించేవారు ఎలా ఉన్నారు తెలిసి? వాళ్ళు విస్తరించి, ఎంతో విస్తరించి ఉన్నారంట. అంటే ఆర్థికంగానా లేకపోతే సమూహపరంగానా అంటే రెండు విధాలుగా. నన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారు. ఒకరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు అని అనట్లే. నన్ను బాధించే వాళ్ళు విస్తారముగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు నీకు ఒక శ్రమ కలగటానికి కారణం ఎవరని అడిగితే ఎవరు చెబుతామండి? ఎవరని చెప్తాం? ఏమండి? మా అమ్మాయి అని చెబుతాము, మా అబ్బాయి అని చెబుతాము, లేకపోతే మా భర్త అని చెబుతాము, లేకపోతే నా భార్య అండి అని చెప్తాము, లేకపోతే మా తల్లిదండ్రులు అని చెప్తాము. ఇంకంతకు మించి మీరు ఏమన్నా చెప్పగలరా? ఇంకంతకు మించి ఏమని చెప్పడానికి? గట్టిగా చెప్పమంటే మీ ఇంట్లో నుంచి ఒక 10 మంది పేర్లు చెప్తారు. పోనీ అయ్యా ఈ 10 మంది వలన నాకేముందో తెలుసా? శోధన ఉంది. నాకు ఈ వ్యక్తి వల్ల శోధన ఉంది, ఈ వ్యక్తి వల్ల నాకు కష్టం ఉంది, ఈ వ్యక్తి వల్ల నేను బాధపడుతున్నాను, ఈ వ్యక్తి వల్ల రాత్రులు కూడా నిద్రలేని జీవితాలు గడుపుతున్నాను, ఈ వ్యక్తి వల్ల నా జీవితంలో చాలా శ్రమను అనుభవిస్తున్నాను, ఈ వ్యక్తి వల్ల నేను దేవుడితో కూడా సమృద్ధిగా సహవాసం చేసుకోలేకపోతున్నాను, ఈ వ్యక్తి వల్ల నా కుటుంబంలో ఒక రోజు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేని జీవితాలని నేను కొనసాగించగలుగుతున్నాను. ఈ వ్యక్తి కానీ ఇక్కడ దావీదును శోధించేవారు అంటే చెప్పడానికి కూడా లెక్కలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ విస్తరించారు వారు. నీకు ఒక చిన్న శ్రమను, చిన్న కష్టమును ఒక వ్యక్తి వల్ల, ఒక ఇద్దరితో, 10 మందితో నీకు కలిగే శోధన బట్టి ఒకవేళ నీవు ఇంత బాధపడితే, ఇంత దుఃఖపడితే, ఇంత ఆవేదన పడితే, ఇంత కష్టం పడితే, విస్తరించిన ప్రజలతో భయంకరమైన శోధన అనుభవించుతున్న ఈ వ్యక్తి ఏమనాలి? తన జీవితంలోనికి కలిగిన శ్రమను బట్టి ఏమనాలి? నా మీదకు లేచేవారు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? నా మీదకు లేచేవారు అనేకులు. అంటే ఇంక లెక్క ఉందా అప్పుడు ఇక్కడ? అంటే ఒక వ్యక్తిని శోధించడానికి అభిషేకించబడిన దావీదు మీదకి ఇన్ని రకాల యుద్ధాలు చేయటానికి ఎంతమంది లేచి వచ్చినా
దావీదుని ఏమీ చేయలేకపోయారు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. దావీదుని ఏమీ చేయలేకపోయారు. నేను అంటాను, ఒక నమ్మకమైన విశ్వాసం. ఆమెన్. హల్లెలూయా. ఏంటి చెప్పండి ఇది? దీన్ని ఇంకో భాషలో చెప్పండి. పరిపూర్ణ నోరుందా మనకి? చెప్పచ్చుగా. పరిపూర్ణ విశ్వాసము. ఎవరి పట్ల విశ్వాసం ఉంచాడండి ఇక్కడ? చెప్పాలి. దేవుని పట్ల పరిపూర్ణ విశ్వాసము కలిగిన వ్యక్తిగా దేవుడికి మొర్ర పెడుతూ అంటున్నాడు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకునేవారు అనేకులు. ఆమెన్. చెప్పాలి. ఇక్కడే ఇంక చివరిగా చెప్పిన మాట ఏంటి? దేవుని వలన ఇతనికి ఏమియో. నిన్ను అనుకోవచ్చు, దేవుని వల్ల నీకేమీ లేదు, దేవుని వల్ల నువ్వేమీ సంపాదించలేదు, దేవుని వల్ల నీ జీవితంలో ఏమీ జరగలేదు, దేవుణ్ణి నమ్ముకుని నీ జీవితంలో దేన్ని చేయలేదు సాధించలేదని నిన్ను అనేకులు అన్నీ ఉండొచ్చు. ఉన్నారంటారు లేదా? అబ్బాయి లేదండి, దేవుని కృపను బట్టి నమ్ముకుండా కానీ ఎవరు నన్ను ఏమనలేదని అంటారా? అసలు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించటం మొదలుకునే నువ్వు విసర్జించబడిపోయావు. ఎక్కడ? మీ ఇంటిలోనే, నీ కుటుంబంలోనే, నీ తల్లిదండ్రులతోనే, నీ బంధువులతోనే, నీ భర్తతోనే, నీ భార్యతోనే, నీ ఇరుగు పొరుగు వారితోనే. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావటం వల్ల నీ జీవితంలో ఉన్న ఎన్నో బయటికి వెళ్ళిపోయినాయి. యేసును అంగీకరించటం వల్ల కొంచెం నా వైపు చూడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటం వల్ల యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో ఉన్న ఎన్నో వదిలేసుకున్నాం లేదా? వదులుకున్నాం అండి. నిజమండి. దేవుని కొరకు ఎన్నో వదులుకుంటేనే కానీ ఆయన సన్నిధిలో మనం ఉండలేము. దేవుని నీకు కావాలంటే కొన్ని విషయాలలో నువ్వు బ్రతకటమే నీకు మంచిది. నువ్వు అనుకోవచ్చు, బంధువులకు దూరంగా బ్రతకమంటున్నారా, నా స్నేహితులు దూరంగా. ఒకవేళ నీకు ఏదైనా ఒకవేళ వాళ్ళ వల్ల నష్టం కలుగుతుందంటే వాళ్ళకి నువ్వు దూరంగా బ్రతకటమే నీకు ఆశీర్వాదకరం. ఆమె. అలాంటి వారికి నువ్వు దూరంగా బ్రతకటం నీకు మేలుకరమే. ఎందుకంటే వారు ఇప్పుడు విస్తరించి ఉన్నారు, అనేక మాటలు నీ మీద చెప్పుకుంటున్నారు. వారు మాట్లాడుకొని, చెప్పుకొని, అవమానించని, నిందించని, నీ మీదకు వచ్చిన అవమానములు, నిందను, కష్టమును, ఆ భయంకరమైన మాటలు ఏదైతే నువ్వు దేవుని కొరకు అనుభవించవచ్చు ఉన్నావో, దేనినైతే దేవుడి కొరకే దిగమింగుచున్నావో, ఏ దేవుణ్ణి అంగీకరించి నీ జీవితంలోకి వచ్చి నీ శ్రమను బట్టి ఏడుస్తున్నావో, ఏ దేవుని బట్టి నీ జీవితంలోకి వచ్చిన ఈ నిందను కూడా అవమానముగా భరాయించకుండానే ప్రభువా నీ కొరకే బ్రతుకుతానని బ్రతుకుతున్నావో, దేవుడు నీ జీవితంలోనికి వచ్చాక ఒకవేళ నువ్వు ఉద్యోగమును, వ్యాపారమును, నీ పనినో కోల్పోయావో, నేను అంటాను దేవుని కొరకు ఒకవేళ ఇలాగే నీ జీవితంలో ఒకవేళ ఉంటే నేను అంటాను దేవుడు నీ జీవితంలోనికి ఉన్నాడు కాబట్టి కోల్పోయిన దానికి రెట్టింపు ఘనత నీకు నా దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొడదామా? నువ్వు కోల్పోయిన ప్రతి దానిని లెక్క చూసి అప్పగించగలిగిన వాడే నా దేవుడు. ఆమెన్. ఎందుకంటే నీ జీవితంలో ఎవరికైనా ఒకటి ఇస్తే, ఏంటి నాకు ఇది ఇచ్చారు కదా తప్పకుండా ఇచ్చేస్తానండి అని మనం అంటాం కదా. అయితే మనము దేవుడువా లేకపోతే మనం మనుషులమా? మనుషులమే. మనిషి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఉన్నతమైనదా కాదా? ఆ ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవాది దేవుడికి, అయ్యా నిన్ను నమ్ముకొని నా కుటుంబాన్ని నీకు ఇచ్చేసా అంటే అప్పగించేసా, నా ఉద్యోగంలో నాకు ఆదివారం సెలవు లేక ఉద్యోగం కూడా వదిలేసుకున్నా, లేకపోతే ప్రభువా నీ కొరకు నిన్ను నమ్ముకున్నానని నా కుటుంబంలో వీళ్ళు నన్ను విసర్జించేశారు ప్రభువా, నన్ను వదిలేస్తారు, నన్ను విడిచిపెట్టేశారు, నన్ను నెట్టివేశారు ప్రభువా, నీ కొరకు నేను ప్రత్యేకించి నీ కొరకు నేను బ్రతుకుతున్నాను ప్రభువా అని అంటావా? ఒకవేళ దేవుని కొరకు ఒకవేళ అలా నువ్వు
బ్రతికితే దేవుడు దాన్ని ఏమంటాడంటే ప్రత్యేకించబడిన జీవితం అంటాడు. ఆమేన్, ఆమేన్. దేవుని కొరకు నువ్వు బ్రతకాల్సిన బ్రతుకు ఒకటి ఉందండి. నేను అంటాను, ఆ బ్రతుకే దేవుని కొరకు ప్రత్యేకించబడి బ్రతకటం, అంటే వేరుపరచబడి బ్రతకటమే. ఎందుకంటే నీ క్రైస్తవ జీవితంలో శ్రమ లేదని, కష్టము లేదని, బాధ లేదని ఎక్కడ ఎవరు చెప్పలేదు ఎప్పుడు. క్రైస్తవ జీవితంలో ఏముంది? కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, అప్పులున్నాయి, ఇరుకులున్నాయి, ఇబ్బందులున్నాయి. ఇవన్నీ దేవుడి కొరకు ఎందుకునే తెలుసా? నమ్మకంగా బ్రతకటం వల్ల ఉన్నాయి. నమ్మకంగా లేకుండా అటు ఇటు గడిపేస్తారు చూసారు, అటు ఇటు నడిచేస్తారు చూసారు, అటు ఇటు జీవించేస్తారు చూసారు, వారికి ఏముండదు. ఒక అబద్ధం ఆడి ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, ఇప్పుడు బ్రతికేటప్పుడు బాగానే ఉంటుంది. ఒక అబద్ధం ఆడి ముందుకు వెళ్ళిపోయామంటే దానికి అర్థం ఏంటంటే కష్టం నుంచి తప్పించేసుకున్నాం. ఒకవేళ అదే నిజం చెప్తే నీకు కష్టం అయినా పర్వాలేదు, నువ్వు దేవుని యందు నమ్మకమైన వ్యక్తివి కాబట్టి, భయభక్తులు కలిగిన వ్యక్తివి కాబట్టి, దేవుడు తప్ప వేరే దిక్కు లేని వ్యక్తివి కాబట్టి, అది నీకు ప్రమాదమైన, నీకు కష్టమైనా సరే అబద్ధం ఆడకుండా సత్యమును మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే భూమి మీదనో నీ క్రియలకు మంచివే, దేవుని యందు ఉండటానికి నీ క్రియలు మంచిగా ఉంటాయి. ఆమె హల్లెలూయా. అందుని బట్టే నీ మాట యథార్థముగా ఉండాలి. దేవుని కొరకు ప్రత్యేకించబడటం అంటే మాటలో, కంటి చూపులో, చేతి పనిలో, కాలి నడకలో, హృదయ ఆలోచనలో, నీ తలంపుల్లో అన్నీ ప్రత్యేకించబడాలి. ఆమెన్. ఏం ప్రత్యేకించబడాలండి అంటే నేను ఒక్కదాన్నే మారు మనసు పొంది, నేను ఒక్కడనే మారు మనసు పొంది రక్షణ పొందానండి, ఇంతకన్నా ప్రత్యేకించబడటం ఏంటని నువ్వు అనుకోవచ్చు. వేరు ఏం కాదు. ప్రత్యేకించబడటం అంటే మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొంది ప్రభు కొరకు బ్రతకటం కాదండి. దేవుడి కొరకు బ్రతకటం అంటే దేవుడి కొరకు నిన్ను నీవే ప్రత్యేకించుకోవటం. ఆమె ప్రత్యేకించుకోవటం అంటే మనలో లోపాలను సరి చేసుకోవటం. ఆమెన్. ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. అద్దంతో క్రీస్తుని ఎందుకు పోలుతానో తెలుసా? నేను అద్దం ముందుకు వెళ్ళి నిలవబడ్డాం అనుకోండి, ఖచ్చితంగా సరి చేసుకుంటాం లేదా? ఇలా సరి చేసుకుంటాం లేదా? అయ్యగారు ఏదో వంకను జుట్టు సరి చేసేసుకుంటాడని చూస్తున్నాడు. ఇప్పుడు ఎలా అన్నాను కదా, ఏదో వంకన అయ్యగారు జుట్టు సరి చేస్తున్నాడు. అద్దం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా నీ చెయ్య ఎక్కడో దిక్కున పడద్ది, తల మీద పడద్ది. లేకపోతే మీరు లేడీస్ అయితే చీరో చున్నీయో చదువుకుంటారు, జెంట్స్ అయితే షర్ట్ ఇలాగ అనుకుని ఇలాగ ఎందుకని? అద్దం ముందుకు వెళ్ళగానే ఏం కనిపించింది చెప్పండి అమ్మ, ఏం కనిపించింది? నువ్వు ధరించిన దాంట్లో ఏదో ఒక లోటు కనిపించింది, ఒక లోపం కనిపించింది. అవునా కాదా? నువ్వు ఎప్పుడైనా చదువుకున్నా? వెళ్ళినప్పుడు చదువుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ ధరించేసుకుని శుభ్రంగా తయారైపోండి. తయారైపోయిన తర్వాత అద్దం ముందుకు వెళ్ళి నిలవబడండి. నేను పూర్తిగా తయారైపోయి ఇంక నేను ఏం పర్వాలేదని అనుకుని వెళ్ళి నిలవబడండి. ఖచ్చితంగా నువ్వు ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయినా అద్దం ముందుకు వెళ్తే సరి చేస్తావు. చెయ్యాలి. అక్కడ ఏదో లోపం కనిపిస్తుంది. నేను అంటాను, క్రీస్తు దగ్గరికి వస్తే నిన్ను నీవే ఇలాగే సరి చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నిన్ను నీవే ఇలాగే సరి చేసుకోవాలి. అందుకే క్రీస్తుని అద్దంతో పోలుస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ నీ లోపాన్ని చూపించింది అద్దం. ఇక్కడ దేవుని వాక్యము నీలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోపాన్ని మనకు చూపిస్తూ ఉందో అనుకో, అద్దం ముందు మనం ఎలా రీతిగా మనం సరి చేసుకుంటున్నామో అలాగే నిన్ను నీవేం చేయాలా? ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి కొరకు ఏం చేయబడ్డాం చెప్పండి? మనము ప్రత్యేకించబడ్డాము. ప్రత్యేకించబడిన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఇక్కడ వచ్చిన పరిస్థితి చాలా భయంకరమైనదే. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారయ్యా అని దావీదు మాట ఎంతో దుఃఖంతో చెప్తున్నాడు. కిందట 2-3 వారాల క్రితం కూడా చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఎంతమంది బాధించినా పర్వాలేదు, కానీ నాన్న వాళ్ళే బాధిస్తే ఎలా ఉంటుందండి? అవునా కదా? నీ ఇంటిలో వాళ్ళే నిన్ను బాధిస్తే ఎలా ఉంటుంది?
ఒకవేళ బయట ఎవరు అన్నారండి, యేసు ప్రభు నమ్ముకున్నావు, చిచ్చి ఎందుకని నేను ఎవరు అన్నారు, అంత బాధ అనిపించదు నీకు. నీ తల్లి నిన్నంటే, నీ తండ్రి నిన్నంటే, నీ భర్త నిన్నంటే, నీ భార్య నిన్నంటే, నీ కుటుంబంలో ఉన్న నీ బంధువులు, నీ అక్క చెల్లెళ్ళ నిన్నంటే ఎంత బాధగా ఉంటుంది. ఆ బాధను వర్ణించలేవండి, అది చాలా భయంకరమైన బాధ. కానీ నేను అంటాను, అలాంటి బాధ కూడా నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆ శ్రమ కూడా నీ జీవితంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితి కూడా నీలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే. నువ్వు ఏదో ఈ విషయాన్ని ఏమంటుంది తెలుసా, ప్రభుని నమ్ముకున్న జీవితంలాగా అయిందని అందరికీ చెప్తే ఏం కాదు. నువ్వు ప్రభువుకి చెప్పు, ప్రభా నిన్ను నమ్ముట వలన నన్ను ఈ జనులు విస్తటలతో నన్ను అవమానపరుచుతున్నారా అని చెప్తే ఆయన అంటాడు, నన్ను బట్టి దూషింపబడినప్పుడు నీవు చెప్పండి ధన్యుడవో ధన్యురాలవో. చెప్పట్లు కొడదామా? అంటే ఆయన నిమిత్తము నువ్వు దూషింపబడినా, ఆయన నిమిత్తము నువ్వు అవమానము పొందినా, ఆయన నిమిత్తమైన శ్రమ నీకు వచ్చినా, ఆయన నిమిత్తమైన నింద నీ మీద పడినా, దేవుడు ఒకే మాట అన్నాడంతే, నీవు ధన్యురాలువు ధన్యుడు. ఆమె హల్లెలూయా. అంటే దేవుడు కొరకు ఒకవేళ నీ మీదకి వస్తే, దేవుని కొరకు బ్రతికే విషయంలో నీ మీదకి ఒకవేళ ఇలాంటివి వస్తే, దేవుడు ఎంత చక్కని వాదార్పు మాట అది కదా. నా నిమిత్తము నిన్ను దూషించినప్పుడు నీవు ధన్యుడు బిడ్డ, ధన్యురాలివి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావటం వల్లనే ఇలా జరిగింది నీకు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నిజం, ఆయన నీ జీవితంలోకి వచ్చాడు కాబట్టి, నీ జీవితంలో తను ఉన్నాడు కాబట్టి నిన్ను ఎప్పుడు ఎక్కడ విడవడు, విడబాయడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అప్పుడప్పుడు మనిషికి బలహీనత అనేది సహజమండి. అది లోకంలో ఉన్నవారికైనా, క్రైస్తవులు ఎవరికైనా వస్తుంది ఇది. కానీ నేనంటాను, క్రైస్తవుగా ఉన్న నీ జీవితంలోకి వస్తే దానికి తగిన ఫలము దేవుని దగ్గర ఉంది నీకు. ఆమేన్. చూడండి, ఇక్కడ దావీదు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు, దావీదు అబ్షలోము చేతిలోంచి పారిపోతూ అరణ్యంలోనికి వెళ్ళిపోయి, అరణ్యంలో ఒక చోటును దాగుని చాలా బలహీనుడై ఉంటాడు దావీదు. అసలు వాక్యపరంగా చూస్తే దావీదుని ఎక్కడ చూసినా చాలా అద్భుతంగా దేవుడు పొగుడుతూనే ఉంటాడు. అలాంటి దావీదంట బలహీనంగా ఉంటే, అక్కడ భయంకరమైన కుట్ర దావీదు మీద పన్నుతూ ఉన్నారు. ఎవరో కాదు, దావీదు ఒక మంత్రే. ఏమునుంది, బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని నేను ఒకవేళ బెదిరించాను అనుకో, అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజులు మాత్రము హతము చేసి జనులందరినీ. ఆమేన్. అంటే దావీదు అలచట నుండి బలహీనంగా ఉన్నాడు. ఇలాంటి టైంలో అతను బెదిరించామనుకో, అతని దగ్గర ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోతారు. అప్పుడు దావీదుని ఏం చేస్తాం చెప్పాలంటే చంపేద్దాం. ఇది ప్రేమించిన వాడు అక్కడ నుండి ఎవరు రాజు అవుతే వారిని ప్రేమిస్తాడంట. అంటే ఇప్పుడు అబ్షాలోము రాజు అయ్యాడు కాబట్టి ఇప్పుడు అబ్షాలోమును ప్రేమించి దావీదుని ఎలా చంపాలో ప్లాన్ చేస్తున్నాడు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా, దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి, అలచట నొంది బలహీనముగా ఉన్నాడు. అంటే బలహీనముగా ఉన్నాడు కాబట్టి దావీదుని మనం ఇలాంటి టైంలో, దావీదు బలహీనం అయితే ఏమైనా చేయగలరంట. అంటే నేను అంటాను, దావీదు ఒకవేళ శరీరపరంగా బలహీనమో కానీ ఆత్మఫలముగా దావీదు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే అసలు ఇది కరెక్టా కాదా, ఈ అహీపెలెతు చెప్పినట్లు మనం చేయగలమా లేదా అని అబ్షలోము ఇంకొక వ్యక్తిని కూడా పిలిపించాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడో మనం చూద్దాం. చాలా అద్భుతమైన మాట చెప్తాడన్నమాట. 7వ వచనం చదువుదాం. హుషై అబ్షలోముతో ఇట్లా నేను
అబ్షాలోము తిట్లా నేను ఆ, ఈసారి అహీపెలెతు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రి అతని పక్షమున ఉన్నవారు మహాబలాఢ్యులు. ఆమె చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నన్ను హూషు అనే వ్యక్తిని పిలిచి, ఇదిగో ఇలా ప్లాన్ చేస్తున్నా, దావీదుని వేసేద్దాం అనుకుంటున్నావు, ఏమంటావు అని అడిగి, ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే దావీదు పక్షం ఉన్నవారు ఎలాంటి వారో తెలుసా అండి? చప్పట్లు కూడా చెప్పాలి. ఆమె హల్లెలూయా. దావీదు పక్షమున ఉన్నవారు మహాబలవంతులు. ఆమేన్, హల్లెలూయా. అండి వాళ్ళ కొరకు ఎంత అద్భుతంగా రాయబడిందంటే, అసలు 10వ వచనం చదువుదాం ఒకసారి. 10వ వచనం, బలాఢ్యుడియు అతని పక్షమున ధైర్యవంతులనియు ఇశ్రాయేలు అందరూ ఎరుగుదురు కనుక సింహము గుండు వంటి వారు. ఎలాంటి వారంట? అందరూ నోరు తెరిచి చెప్పండి. అతను పక్షమున ఉన్న వారందరూ సింహపు గుండె వంటి వారు. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు బలహీనుడని వేసేద్దాం అనుకుంటున్నారు మీరు? దావీదు బలహీనుడు కాడు. ఇలాంటి టైంలో అలసటగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు కదా, వేసేద్దామని మీరు అనుకుంటే అతను పక్షమున ఉన్నవారు బలాఢ్యులు. ఎలాంటి వారంటే సింహపు గుండె గంట వాళ్ళవారై ఉన్నారంట వాళ్ళందరూ. నామే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? యుద్ధం అంటే వెనకాడరు ఇంక వాళ్ళు. దేనినైనా జయించగలిగినది సింహపు గుండె. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే సింహం కోసం కూడా మనకు తెలుసు. సింహం అంటే అడవికి ఎందుకంటారు అలా? ఎందుకో తెలుసా అండి? అడవిలో ఎలాంటి జంతువు చూసినా సింహాన్ని ఏం చేయాలా? చెప్పాలి, భయమునుంది వెనక్కి వెళ్ళాలి. కానీ మీకు ఒక విషయం తెలుసా? సింహము కూడా ఒక రోజు వెనక్కి ఒక అడుగు వేస్తుందంటే అది తర్వాత దాన్ని వేసే ముందుకేసి అడుగు ఎలాంటి తెలిసే చాలా అద్భుతమైన విజయమే. చప్పట్లు కొడదామా? అలాంటి అద్భుతమైన విజయము పొందగలిగినది. ఇప్పుడు ఒక అడుగు వెనక్కి వేసింది కదా అని సింహాన్ని ఎరుపరగా చూడకూడదు మనం. అది మనల్ని ఏం చేయలేదని మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఒక అడుగు ముందుకేసిందంటే అది మళ్ళీ వేగంగా, చాలా అంటే వేసిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? అది మళ్ళీ వేగంగా ముందుకు దూకటానికే అది లెక్క. ఇప్పుడు దావీదు పారిపోయాడు అంటే ఒక అడుగు ఏం చేశాడు? ఇప్పుడు కొడుకు కాబట్టే. లేకపోతే ఎక్కడ కూడా దావీదు ఒక అడుగు ముందుకే వేసాడు తప్ప ఎప్పుడు వెనకకి అడుగు దావీదు జీవితంలో పడలేదు. ఎందుకంటే యుద్ధం చేయాల్సిన సమయంలోనండి రాజులు ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళేటారా, అటు నుంచి వచ్చేది ఎవరో అని అన్నారు. అటు నుంచి వచ్చేది ఎవరో అని అంటే దావీదా అయితే మనం యుద్ధానికి డ్రాప్ అయిపోవాలి. ఎందుకంటే దావీదుతో యుద్ధం మనము, ఆమె హల్లెలూయా, దావీదుతో మనం యుద్ధము చేయలేం. కాబట్టి మనము ఆగిపోవడం మంచిది యుద్ధానికి వెళ్ళేట్టుకంటే అనే భయము కలిగిన వ్యక్తే దావీదు. ఆమేన్. అంతలాంటి దావీదు ఇక్కడ ఒక అడుగు వెనక్కేసాడండి. ఎందుకంటే అక్కడ యుద్ధానికి వచ్చింది, లేకపోతే మోసపుచ్చింది, పన్నాగాలే పన్నేది ఎవరో కాదు, తన కడుపును పుట్టిన తన కన్న కొడుకే. కాబట్టి ఒక్క అడుగు వెనక్కి వేశాడంతే. ఆ ఒక్క అడుగు వెనక్కి వేయటంలోనే దావీదు ఒక గుణాతిశయంలో నా దేవుడు కనిపెట్టాడండి. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకో తెలుసా? కడుపును పుట్టిన కొడుకేమో తండ్రిని చంపడానికి ఆలోచన చేయలేదు, కానీ కడుపును పుట్టిన తన కొడుకుని చంపడానికి దావీదు ఆలోచన. మంచి చెడ్డ అనే తలాంపు ఉంటుంది కదా, ఆ తలాంపులో మంచి చెడ్డ అనే తలాంపు దావీదుకు ఉంది, కానీ అబ్షాలోముకు ఉందా? కోరుకున్నది ఏంటో తెలుసా? నాకు ఏం కావాలి? నాకు రాజ్యం కావాలి, నాకు పరిపాలన కావాలి. ఎక్కడికైనా వెళితే దావీదు కుమారుడు అని చెప్పుకోవడం పెట్టండి, అబ్షాలోము అంట మహారాజు అంట. కొన్ని విషయాలలో నీకు కూడా ఇలాంటి ఘనత కావాలని ఏం చేస్తూ ఉంటామండి? ఏం చేస్తుంటాం? కొన్ని బంధాలు తెంచేసుకుంటూ ఉంటాం.
ఎందుకంటే నాకు ఒక పేరు కావాలి. కానీ ఇక్కడ తనకున్న బంధాల కొరకు, క్షమించాలి, తనకున్న ఆశల కొరకు తన బంధాన్ని కూడా తెంచేసుకున్నాడు అబ్షాలోము. తనకున్న ఆశ, తనకున్న కోరిక ఏంటంటే అబ్షాలోము మహారాజని చెప్పుకోవాలంతే. యువరాజుని చెప్పుకోవడం ఏంటి? నా ముఖం యువరాజు అంటే నేనే మహారాజు కావాలి. యువరాజు అంటే ఎవరండి? మహారాజు కొడుకుని యువరాజు అంటారు. కానీ ఇప్పుడు నేను యువరాజు అని అనిపించుకోవడం కాదు, ఏమనిపించుకోవాలి నేను? అంతే, రాజని అనిపించుకోవాలి నేనే. అన్నీ ఒకే ఒక ఆలోచన. దావీదు మీద యుద్ధానికి వెళ్ళి దావీదుని చంపేద్దాం, ఎందుకంటే బలహీనంగా ఉన్నాడని ఆలోచన చేస్తే ఊషు అంటున్నాడు, నీ వల్ల కాదయ్యా. ఎందుకంటే దావీదు బలహీనంగా ఉన్నాడు మీరు అనుకోవచ్చు, కానీ దావీదు చుట్టూ ఉన్నవారందరూ బలాఢ్యులు. ఆమె అంతకంటే ముఖ్యంగా నీ తండ్రి మహాబలాఢ్యుడనియో. గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నాడా లేదా? ఎందుకంటే దావీదు చుట్టూ ఉన్నవారు బలాఢ్యులే, కానీ దావీదు కొరకు కూడా అక్కడ ఏమని రాయబడి ఉంది? అమ్మ నోరేత్తండి, నాకు స్వరమెత్తి చెప్పండి. అక్కడ దావీదు కొరకు కూడా ఏం రాయబడి ఉందంటే నీ తండ్రి ఏంటంటే పక్కనున్న వాడికి తెలుస్తుంది, కానీ దావీదు కొరకు కడుపును పుట్టిన కొడుక్కి తెల్లలేదా? కడుపును పుట్టిన కన్న కొడుక్కే దావీదు విలువ తెలియలేదా? దావీదు బలము తెలియలేదా? దావీదు చేసిన విజయాలు తెలియలేదా? దావీదు సాధించిన యుద్ధాలు తెలియలేదా? ఏమి తెలియక నీవు బలహీనుడు అయ్యావు. ఇదేని నువ్వు తెలుసుకోలేకపోయావు నీ తండ్రి కొరకు. నువ్వు ఎవడో పక్కనున్నోడు వచ్చి చెప్తున్నాడు, నీ తండ్రి బలహీనుడు కాడు, బలాఢ్యుడు. ఆమె హల్లెలూయా. ఆ మాట చదువుతుంటేనే నాకు అనిపిస్తుందండి, ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ మాట్లాడేవారు తన బంధువులు కాదు, స్నేహితులు కాదు, కడుపును పుట్టిన వారు కాదు, ఎవరు కాదు. దావీదు కోసం చెప్తూ ఏమంటున్నాడంటే నీ తండ్రి మహాబలాఢ్యుడయ్యా. ఎందుకంటే యుద్ధం చేయటం నాకు తెలుసు, యుద్ధం చేసేటప్పుడు నేను చూశాను. ఆ మాటను విన్నాక అబ్షాలోముకి ఏమనిపించాలంటే ఇప్పుడు, ఎందుకంటే అక్కడ ఆ మాట చాలా అద్భుతమైన సంతోషాన్ని కలిగి చేస్తుంది. నిజంగా అక్కడ చదువుతున్నప్పుడే మనకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే నీ తండ్రి మహాబలాఢ్యుడయ్యా. ఈసారి ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకంటే దావీదుని నువ్వు చంపలేవు, దావీదుని చంపడం అసాధ్యము. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తులు దావీదుతో ఉన్నంత వరకు దావీదుని నువ్వేమి చేయలేవు. ఆమేన్. అలాంటి సర్వశక్తి మంతు దేవుడు నీతో ఉన్నంత వరకు ఈ లోకంలో ఎంతమంది నిన్ను విసర్జించినా నిన్నేమి చేయలేరు. చప్పట్లు కొట్టావు. ఎలాంటి వారు ఎంతమంది వచ్చి నీ ముందు నిలవబడినా నిన్నేమీ చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎంతమంది వెళ్ళిన సుఖం లేదండి. దావీదు పక్షమున ఉన్నవారు, నేను అంటాను అసలు అక్కడ దావీదే బలాఢ్యుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంతమంది బలాఢ్యులు ఉన్నారు, కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు ఒక వ్యక్తి, మీకు తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు నా కుమారుడిని అబ్షాలోముని జ్ఞాపకం చేసుకోండి, వాడిని ఏం చెయ్యొద్దు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అని చెబితే, అలాగే ప్రభువా అని చెబుతూ నేను కూడా మీతో వస్తాను యుద్ధానికి అంటాడు. ఎందుకో తెలుసా? తన కొడుకుని చంపేస్తారేమో. ఒకవేళ దావీదు ఆ యుద్ధంలో ఉంటే తన కొడుకుని కాపాడుకోవచ్చని. ఆ యుద్ధం ఎందుకో తెలుసా? దావీదుని చంపడానికి యుద్ధం అది. కానీ ఆ యుద్ధంలో కొడుకు యుద్ధానికి వస్తున్నాడని తెలుసు అంటాడు, నేను కూడా యుద్ధానికి వస్తాను. వద్దయ్యా, ఒకవేళ మేము చనిపోయిన యుద్ధంలో పర్వాలేదు, నువ్వు ఒక్కడో బ్రతుకున్నావు అనుకో, మాలాంటి 10,000 మందికి నువ్వు సమర్థుడు. చప్పట్లు కొడదామా? మాలాంటి 10,000 మందికి నీ ఒక్కడే సమర్థుడు అన్నాడు. అంతే. అంటే ఎంత బలమైన వ్యక్తిని మరి ఆ మాట అన్నాడు ఆ వ్యక్తి. నువ్వు చేసే భక్తి కూడా ఎలాగ ఉండాలండి? నువ్వు చేసే భక్తి కూడా ఎలాగే ఉండాలి. నువ్వు చేసే భక్తి ఎన్ని వేల మందినా సరే మార్చగలిగిన అనుభవం నీకు ఉండాలి ముందు. ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. అలాంటి అనుభవంలోనికి నువ్వు విసర్జించబడ్డానని ఏడుస్తున్నావేమో, కానీ నేను అంటాను దేవుడు కొరకే నువ్వు విసర్జించబడి ఉంటావు. ఒకవేళ ఏడుస్తూ ఉంటే దేవుడు అంటాడు,
ఇదిగో నా నిమిత్తమే నువ్వు ఏడ్చుచున్నావు కాబట్టి కోల్పోయిన వాటికి రెట్టింపు నేను ఇవ్వగలను. ఆమేన్. అలాంటి ఇవ్వగలిగిన దేవుని యొద్ద ఉన్నాం కాబట్టి నువ్వు చేయాల్సింది ఒక్కటే. ఏం చేయాలి మనం చెప్పండి? ఆయన యందు నువ్వు పరిపూర్ణ విశ్వాసమును ఉంచాలి. ఆమేన్. ఏముంచాలి? పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. పరిపూర్ణ విశ్వాసం అంటే ఏంటి ఏమండి? పరిపూర్ణ విశ్వాసం అంటే ప్రాణం పోయేదాకా పోరాడటం. ఆమేన్. ఏం చేయటం? ప్రాణం పోయేదాకా. ఇంక ప్రాణం పోతుందని తెలిసి వెనక్కి తిరిగి రాకూడదు. యుద్ధానికి వెళ్ళాంగా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో నీకు అనిపిస్తుంది ఇంక నేను అయిపోతున్నాను, చనిపోతున్నాను ఒకవేళ అనిపిస్తుంది. అయినా సరే ఆ యుద్ధంలో ఒక్కడైనా చంపి చనిపోవాలని అంటాడు కదా, అదే రీతిగా ఆ యుద్ధంలో చనిపోయినా పర్వాలేదు ప్రభా, నీ కొరకు యుద్ధం చేస్తున్నాను, ఒకవేళ నువ్వు చచ్చిపోతే నువ్వు ఇంకా గొప్పదానివి, గొప్పడివే. దేవునికి స్తోత్రం. అలలో దానికి అర్థం ఏంటంటే చచ్చిపోమని కాదు, అలాంటి పరిపూర్ణమైన విశ్వాసము. ఈ సమయానికి నీ చచ్చిపోతున్నా నీ కొరకు అన్నా సరే వెరీ గుడ్ అని చచ్చిపోవగలిగిన మనస్సు నీకు ఉండటమే పరిపూర్ణమైన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు సింహపు గుండె వంటి వాడు. అలాంటి గుండె ఉంటేనే కానీ ఒక మనిషి ధైర్యంగా బ్రతకలేమండి. ఈ భయంకరమైన సమాజంలో, భయంకరమైన మనుషుల మధ్యన ఒక క్రైస్తవురాలు, ఒక క్రైస్తవుడు బ్రతకాలంటే చాలా చాలా ఎదుర్కోవాలి. ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవాలి. ఎలాంటి కష్టమైనా ఎదుర్కోవాలి, ఎలాంటి శ్రమ అయినా ఎదుర్కోవాలి, ఎలాంటి వ్యాధి అయినా ఎదుర్కోవాలి, ఎలాంటి పరిస్థితి నీ కళ్ళ ముందు ఉన్నా సరే వాటిని ఎదుర్కొనగలగాలి. వారి నిమిత్తమే దేవుడు అన్నమాట ఏంటి తెలుసా? సింహపు గుండె. ఆమేన్. అదొక్కటే భయపడదు, భయం లేనిది అది. కాబట్టి ఎప్పుడూ దేనికి ఏం చేయకూడదు? భయపడకూడదండి. ఎవరు భయపడకూడదు చెప్పండి? దేవుని కొరకు బ్రతకాలి అని అనుకున్నవారు భయపడకూడదు. ఏముందో అటు అడుగు ఇటు అడుగు వేసేది ఏముండదు నమ్మకం. అలా అటు ఇటు తిరిగేస్తాం చూసారా? దాన్ని ఏమనిపిస్తుంది ఏమనిపించదు. ఏముంది నా అవసరం ప్రాణం పోతుందంటే గబగా గుంపులు ఏమవుతుందో దూరేసి మధ్యలో దూరేసి బయటకు వచ్చేద్దాం. ఆ తర్వాత నీ వెనకాల ఉన్నాడు బలైపోతాడు, చచ్చిపోతాడు అంతే. అంటే అది ఏంటో తెలుసా? సింహపు గుండె వెనక్కి అలా రాదు. ఆ గుంపులో ఉన్నటప్పుడే ఆ యుద్ధం, ఆ బల్లెము నీ మీద పడిపోతుందని తెలిసినప్పుడే ఒకవేళ పడిపోయినా సరే ధైర్యంగా నిలబడగలిగితే ఆ బల్లెని తిప్పి వెనక్కి తిప్పగలిగిన వాడే నా దేవుడు. స్తోత్రం చెప్దామా? ఒకవేళ లేదు ఆ బల్లెం పడిపోతుంది నేను చనిపోతున్నానని ఒకవేళ నువ్వు తప్పుకుంటే దానికి ప్రతిగా నీ ఎనుక ఎవరైతే నిలబడతారో వాళ్ళే బలైపోతారు. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, నీవు తప్ప వేరే దిక్కు లేదనే వాళ్ళు ఉంటారు, వేరే ఆధారం లేదనే ఉంటారు. అలాంటి వారు నీ వల్ల ఏమవుతారు? ఎవరైతే వెనుక నీ దేవుడు గొప్పోడు, నీ దేవుడిని మేము అంగీకరించాలని వెనక ఎవరైతే వచ్చారో వాళ్ళు బలైపోయారు. అందుకే నేను అంటాను, సావైనా బతికైనా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత తాను కొరకు బ్రతకటమే నిజమైన జీవితం. ఆమేన్. చెప్పండి, తాను కొరకు బ్రతకటమే నిజమైన జీవితం. ఎందుకంటే అలా బ్రతుకు వారిని దేవుడు ఏమన్నా తెలుసా? సింహపు గుండె. ఆమేన్. అది భయపడదు. ఎలాంటి శ్రమని జీవితంలోకి వచ్చినా జడియదు, దిగులు పడదు, వెనకడికి వేయదు. ఏవేయదండి? వెనకడికి వేయదు. చాలామంది వెనకడుగు వేయటానికి కారణం ఏంటంటే నేను అంటాను పరిపూర్ణ విశ్వాసం లేకే. ఏం లేక? పరిపూర్ణ విశ్వాసము లేనప్పుడే మనిషి వెనకడుగు ఖచ్చితంగానండి. విశ్వాసం ఉంచితే ముందుకే వెళ్తాం, విశ్వాసం కోల్పోతే వెనక్కి వెళ్తాం. అలాంటి వాళ్ళ వల్ల దేవునికి ఏమైనా కలిసి వచ్చేది ఉందా? అలాంటి వ్యక్తి వల్ల దేవుడికి సంతోషం ఏముంది? దుఃఖము, బాధే తప్ప. నిన్నెంతో మెచ్చి, నిన్నెంతో కోరుకుని, నిన్ను ఏర్పరచుకుని, సిద్ధపరచుకుని తన పని తను చేసుకోవటానికి నిన్ను నిలవబెడితే, కానీ మనం ఏం చేస్తామండి? పరిపూర్ణ విశ్వాసము లేనందున మనము అవిశ్వాసంలో పడటం వలన నీ వల్ల రక్షింపబడవలసిన కుటుంబాలు కూడా నశించిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడు పరిపూర్ణమైన విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. అది ఎంత భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో వస్తుందో రాని,
ఎంత అవమానిస్తారో అవమానించిన, ఎన్ని నిందేస్తారో వేయనివ్వండి, ఎలాంటి మాటలు ఎలాంటి దూషణకరమైన పరిస్థితిని ఎదుర్కొంటా వచ్చి పెడతారో పెట్టనివ్వండి, ఎన్ని నీ జీవితంలోనికి వచ్చిన పరిపూర్ణమైన ఆ విశ్వాసమును విడిచి పెట్టక ఒకవేళ నువ్వు బ్రతకగలిగితే, ఇదిగో నా పక్షమున ఉన్నవాడు ఎలాంటి వాడు తెలుసా అండి, ఇక్కడకున్న వారి కంటే బలవంతుడు, ఈ లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు అన్నాడా లేదా? ఎవరున్నారు నీలో ఇప్పుడు? నిజమేనండి? యేసుక్రీస్తు ప్రభు ఉన్నారా మీ గుండెల్లో? ఒకవేళ ఆయన మీ హృదయంలో ఒకవేళ ఉంటే, వాక్యం అంటుంది లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు చెప్పటమేనండి. నిజం చెప్పాలి, చెప్తాం అంతే మాట. నిజమేనా? నాలో ఉన్నాడు గొప్పవాడండి అని అంటాం కదా. మరి నీలో నిజంగా అలాంటి గొప్ప దేవుడు ఉంటే ఎందుకు అప్పుడప్పుడు విశ్వాసం కోల్పోతూ ఉంటాం? ఎందుకు అప్పుడప్పుడు అపనమ్మకం మన జీవితంలోకి వస్తుంది? ఎందుకు అప్పుడప్పుడు ఇంక నేను ఇది చెయ్యలేను ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే మనం పెదవుల నుంచి ఈ మాట అనగలిగితే ఏముండదండి, హృదయపూర్వకముగా దేవుడిని అంగీకరించబడిన వ్యక్తిగా ఒకవేళ నువ్వు చెప్పగలిగితే పరిపూర్ణ విశ్వాసం అనేది నీలో ఉంటుంది. అప్పుడే ఎలాంటి పరిస్థితి నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఒకటే, ఎలాంటి పరిస్థితి అంటే రానివ్వండి, ఏమవుద్ది, అది ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి, నువ్వు సింహపు గుండెదానివో సింహపు గుండె వంటి వాడివో కావో. ఒక అడుగు వెనక్కి వేసామంటే మనము అటు వారము కాము. కానీ ఒక్క అడుగు ముందుకు వేయాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి కీర్తన 69 ఒకసారి తీయండి. కీర్తన 69 4వ వచనం ఒకసారి చదవండి. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకలంటే విస్తారముగా, స్తోత్రం చెప్పండి. చాలా భయంగా ఉంది కదా, ఉందా? ఇంక చాలమ్మా, ఇలా చూడండి, ఓ రాసేస్తున్నారు. ఇక్కడ దావీదన్న మాట ఏంటి? నిర్నిమిత్తముగా నా మీదకి పగబట్టువారు. చాలా భయం వేసేస్తుంది ఇక్కడ మాట ఏంటంటిది. నేను ఫస్ట్ చెప్పాను కదా, 10 మందో ఒక 5 కొరకు 10 మంది కొరకు చెప్పగలవు నువ్వు, నీ మీద పగబట్టిన వ్యక్తుల కొరకు. ఇక్కడ దావీదు లెక్క ఎలాగో తెలుసా అండి, తల వెంట్రుకల కంటే విస్తరించి ఉన్నారంట. హల్లెలూయా. అంటే దావీదుకి ఎంత భయంకరమైన శత్రువులు ఉన్నారండి, ఎంత భయంకరంగా అవమానించేవారు ఉన్నారండి, ఎంత భయంకరంగా నిందించేవారు ఉన్నారండి, భయంకరంగా ఎక్కడ దొరికితే అక్కడ వేసేద్దామని కాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి దావీదుని. ఎంతమంది ఉన్నారంటే లెక్కలేదండి దానికి. అందుకే ఆయన అన్నమాట తెలుసా, తల వెంట్రుకల కంటే, దీనికంటే అంత విస్తారమైన శత్రువులు ఉన్నప్పటికీ దావీదుకి ఒకే ఒక విశ్వాసం ఏంటంటే, ఆయన సింహపు గుండె వంటివాడు కాబట్టి, దేనికి భయపడక వెనకడిగాక ముందుకు వేసే గుణం ఉన్నవాడు కాబట్టి శత్రువులో ఏమొచ్చేది చెప్పండి, ఒక భయం. ఆమేన్. దావీదు పేరు వింటే ఏంటి, నీ దేవుడు పేరు వింటే నీ ఎన్నుకున్న వారు భయపడాలి, నిన్ను అవమానపరిచిన వారు భయపడాలి, నిన్ను నిందించిన వారే భయపడాలి, నిన్ను తునీకరించిన వారే భయపడాలి, నిన్ను అవమానపరిచిన వారే భయపడాలి. ఎవరి పేరు వింటే? నీవు అంగీకరించిన నీ దేవుడు పేరు వింటే. అలా నీ జీవితం ఉండాలి, అలా నీ వ్యక్తిత్వం ఉండాలి, అలా నీ బ్రతుకు ఉండాలి, అలా నీ ఆలోచన ఉండాలి, అలా దేవుడి సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే నీ దేవుడు మహిమ అన్యజనుల మధ్యకు వెళుతుందని ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నిన్ను ఎవరైతే దూషించారో, ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే మాటలు పలికారో నీ మీద, వారందరికి ఒక భయం రావాలి. ఏమని భయం రావాలి చెప్పండి? నీవు అంగీకరించిన నీ దేవుడు చెప్పలేకపోతున్నారేంటి, గొప్పవాడు. నీ దేవుడు గొప్పవాడని నీతో చెప్పాలంటే ముందు ఆ అద్భుతమైన కార్యాలు ముందు నీవు పొందాలి, ఆయన మహిమను నీవు పొందాలి, ఆయన సన్నిధిలో బలమైన వ్యక్తిగా ఉండాలి, దేవుడి కొరకు ఉపయోగకరమైన వ్యక్తిగా వాడబడాలి.
ఆ దినమున దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి అన్ని విషయాల్లో ఒక ఉన్నత స్థితిలో నిలవబెడితే అప్పుడు అంటారు, నీ దేవుడు ఎలాంటి వాడు? చప్పట్లు కొడుతూ చెప్పండి, నీ దేవుడు గొప్పవాడు అని చెప్పాలి. నీ దేవుడు గొప్పవాడని చెప్పాలంటే ముందు దేన్ని బట్టి చెప్తారండి? చెప్పాలి, ముందు నన్ను బట్టే చెప్పాలని చెప్పండి. బైబిల్లో మాట ఉంటుంది తెలుసా నీకు? అన్యజనుల మధ్య నా నామం ఎవరిని బట్టి దూషణ పాలవుతుంది? నన్ను బట్టి. మీరు చెప్పుకోరలే, నేను చెప్పుకుంటాను. నన్ను బట్టి దూషణ పాలవుతుంది. ఎవరి మధ్య అంటే అట్టి వారి మధ్య దేవుడి నామం దూషింపబడటానికి కారణం ఎవరో తెలుసు అంటే నేనేనంట. ఏంటి ప్రభు నేనేంటి? ఏంటి ప్రభు అంటే నీ క్రియలో, నీ ఆలోచన, నీ తలాంపులో, నీ నడవడుకో ఏదో ఒకటి అన్యజనుల మధ్యన యేసు ప్రభుని నమ్ముకుని ఇలాగ ఉంటారండి, దేవుడిని నమ్ముకుని ఇలాగే మాట్లాడతారండి, దేవుడిని నమ్ముకుని ఇలాగే ప్రవర్తిస్తారండి, దేవుడిని నమ్ముకుని ఇలాగే జీవిస్తారండి, చర్చిలకి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నారండి అని ఈరోజు అనేకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు, అరే ఎవరిని బట్టి ఇప్పుడు అన్యులకి ఎదుట దేవుడి నామం దూషణ పాలైంది అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా క్రైస్తవులు చాలా దారుణంగా ఉంటున్నారండి. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళకంటే చాలా దారుణంగా ఉంటున్నారు. చెప్పడానికి ముఖ్యంగా ముందు సంఘాల కంటే సేవకులే ముందు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కిందట ఒక 10 రోజుల క్రితం నేను ఒక వీడియో చూశాను. హైదరాబాద్ అంట పాస్టర్ గారు, ఆయన 2026 అప్పుడే క్యాలెండర్ కొట్టించేసాడంట. 2026 క్యాలెండర్ కొట్టించేసి దానికోసం ఒక మెసేజ్ పెట్టాడు ఫోన్లో. ఏమనంటే, చూడండి న్యూ ఇయర్ క్యాలెండర్ వచ్చేసింది, ఎవరికైనా కావాలితే ఫోన్లో బుక్ చేసుకోండి, అందుబాటులో ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి, సమయం లేదు. ఎందుకంటే 2025 క్యాలెండర్ కొరకు దేవుని సన్నిధిలో ఎన్నో సాక్ష్యాలు చెప్పారు. ఏమనంటే తెలుసా, ఆ క్యాలెండర్ ఇంటికి పట్టుకెళ్ళి తగిలించుకుంటే మాకు స్వస్థత వచ్చిందండి, అన్నిటికంటే భయంకరంగా ఏంటి తెలుసా, మాకు బాగా నిద్ర పట్టిందని అన్నాడంటే. ఎప్పుడో మేము ఆశీర్వదించబడ్డామండి, వేరే గుడ్, ఆ మాటకు నేను అడ్డు చెప్పను. నాకు నిద్ర బాగా పట్టింది అన్నాడంట, స్వస్థత జరిగింది అన్నాడంట, మా ఇల్లంతా పౌరులు పరిగెట్టేస్తున్నట్టు ఉన్నాయి అన్నాడంట. ఏంటి అభిషేకం మా ఇంట్లో. ఈ పాస్టర్ ఏమన్నాడు తెలుసా, ఈ క్యాలెండర్ తీసుకెళ్ళండి, మీ మెయిన్ డోర్ గుమ్మం ఎదుర్కొంటాం మేకేసి పెట్టుకోండి, నెత్తికి మేకేసి పెట్టుకోవాలి. క్యాలెండర్ అనేది దేని కొరకండి? డేటు చూసుకోవటానికి. రెండోది, దాని మీద దేవుని వాక్యం ఉంటుంది, అది ఎవరితోటైనా మాట్లాడుతుందనే ఒక నమ్మకంతో ఈ క్యాలెండర్లు కొట్టిస్తాం, ప్రతి అన్య కుటుంబాలకు పంపిస్తాం. ఎప్పుడోకప్పుడు ఏదో ఒక వాక్యం మాట్లాడకపోదు, అలా మాట్లాడిన వారు లేకపోలేదు, అలా మాట్లాడిన వారు రక్షింపబడగలేరు, ఎంతోమంది రక్షణ పొందిన వారు కూడా ఉన్నారు ఆ క్యాలెండర్ల ద్వారా. ఇలాంటి పరిచయం చేయండి. ఆ క్యాలెండర్ కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్తే నిద్ర పట్టిందంట, గడ్డ కరిగిపోయిందంట, ఇంకా అబ్బబ్బబ్బా మాటలు వినలేకపోయినండి, ఇంకా చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటుంటే ఆ పాస్టర్కి పెట్టిన కామెంట్లు చూస్తుంటారు, గొరినా కొడకలారా అని మెసేజ్లు పెడతా ఉంటుంటే చీ అనిపించింది అనమాట. ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? క్యాలెండర్ నేను ఎలా స్వస్థపరిచింది? రేపు వచ్చే వారం ప్రతి ఒక్కరు 500 రూపీస్ తెచ్చుకోండి, దానికి నేను ప్రార్థన చేసి దాన్ని అభిషేకించి మీకు ఇస్తాను, దాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలా? మీరు బీరువాలో పెట్టాలి, ఇంక మీకు డబ్బు కొద్ది ఉండదు, నీ బొంద కదా, నువ్వు ఒక 500 కాగితం చేసి ముందు నువ్వు ప్రార్థన చేసి పెట్టుకొని ఇంట్లో అని అనిపించింది నాకు, అనాలనిపించేసింది నాకు. 500 ప్రార్థన చేసి ఇస్తాడంట, అది పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి, ఇంక మీకు డబ్బు కరువు ఉండదు, ఇంట్లో తొంగుంటే సరిపోద్ది, ఏసురత్వమే చేయం. నిజం. మీ ఇంట్లో ఏం చేయాలా? శుభ్ర పడుకోండి, ఆఫీసులకు వెళ్ళకండి, ఉద్యోగాలకు వెళ్ళకండి, వ్యాపారాలకు వెళ్ళకండి, అక్కడికి వెళ్ళి 500 రూపాయలు ప్రార్థన చేయించి తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, డబ్బు కదువు లేకుండా మీరు దీవించబడిపోతారు. అసేవ్ అనిపించట్లేదు అలా చెప్పుకోవడానికి? చాలా బాధ అనిపించిందండి అది చూసినప్పుడు నాకు. అందుకే అన్యులు భయంకరంగా తిడుతున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఉత్తనే కాదు, నీ మాట, నీ ప్రవర్తన, నీ పరిచర్య, లేకపోతే నీ నడవడిక బాగోకపోతే బయట జనులు చూసి విడిచిపెట్టరు. నిన్ను దూషించడానికి ముందు నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి దూషిస్తారు వారు. కాబట్టి ముందు క్రీస్తుని అంగీకరించబడిన నీ జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ లోకంలో బ్రతికేటప్పుడు చాలా యథార్థంగా బ్రతుకు, నమ్మకంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు. 500 కాగితం నిన్ను స్వస్థపరచదు, క్యాలెండర్ నిన్ను స్వస్థపరచదు, దానివల్ల నీకు ఏ విధమైన ఉపయోగకరం కూడా ఉండదు, నేను చెప్పగలను.
ఒకవేళ అది అన్యుల గృహంలోనికి వెళితే అది ఏమైనా ఒకవేళ మాట్లాడితే ఏమైనా ఉపయోగకరం ఉంటుంది అక్కడ. ఈ కేవలం నేను అభిషేకించుచున్నాను. దేనితో అభిషేకిస్తున్నావు నువ్వు? కేవలం నీళ్ళు అభిషేకించేస్తున్నాడంట, 500 గైతలు అభిషేకించేస్తున్నాడంట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దమ్మా. కొబ్బరి డబ్బాలు కొనుక్కోకండి, కచ్చిబులు కొనుక్కోకండి, ఇలాంటి క్యాలెండర్లు అసలు కొనుక్కోకండి. ఇలాంటి సేవల్లో ఇలాంటి పరిచర్లకు అసలు వెళ్ళకండి, పోకండి. ఇది భయంకరమైన బోధ, దెయ్యముల బోధ. బైబిల్లో ఉన్న మాటలు వచ్చేవారు వివరిస్తున్న దాని కొరకు విందాం. అలాంటి పరిచర్య, అలాంటి వాక్యం బోధించే దగ్గరికి వెళ్ళకపోవటం నీ ఆత్మీయత జీవితాన్ని కాపాడుకుంటావు. రేపు పొద్దున ప్రభు వస్తే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. అది కాబట్టి మన ప్రవర్తన బట్టి అన్యజనుల ఎదుట దేవుడు దూషింపబడాలో, గర్వించబడాలో, లేకపోతే ఆయనను మహిమపరచబడాలో అనేది నిన్ను బట్టే ఉందంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఒక కొడుకైనా ఒక కూతురైనా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు, వాళ్ళ పద్ధతులు బాగుంటే ఆ తల్లిదండ్రులు ఒక మాట అంటారు, యాండి పిల్లల్ని ఎంత బాగా పెంచారండి అని. ఎందుకు అన్నారు తల్లిని తండ్రిని? అదే ఆడు తాగుమోతో, తిరుగుమోతో, వ్యభిచారో, పాప అనుకో. ఏంటండి, ఏంటి ఎలా పెంచారేటండి అండి? అంత దరిద్రంగా పెంచారేటండి? ఆ బతుకేటండి? రొమ్ములు బాదుకుని ఏడ్చేది అక్కడ తల్లే, తండ్రే. నీ ప్రవర్తన బాగోకపోయినా, నీ ఆలోచన బాగోకపోయినా, నీ నడవడిక బాగోకపోయినా, నీ వ్యక్తిత్వం బాగోకపోయినా నీ కొరకు ఏడ్చేది నా దేవుడే. ఆమేన్. ఆయన ఏడ్చుచున్నాడు నీ కొరకు. నువ్వు అనుకుంటావు ఒక తల్లి ఎడుతుందంటే నమ్మచ్చు, తండ్రి ఎడుతుందంటే, ఒక భర్త కొరకు భార్య ఎడుతుందంటే, భార్య కొరకు భర్త ఎడుతుందంటే నమ్మచ్చు. ఇదంటే నా కోసం ఎవరు ఎడుతున్నారు? పరలోకపు తండ్రి కన్నీళ్లు విడిచుచున్నాడంట. యెరూషలేము పట్టణము త్రోవగుంటా వెళ్ళిపోతుండగా ఆ మందిరము వైపు చూసి కన్నీళ్లు విడిచాడని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ యెరూషలేము దేనికి సాదృశ్యముగా ఉందో తెలుసా? ఒక మనిషికి సాదృశ్యముగా ఉంది. నీకును నాకును సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి నిన్ను నన్ను చూసే పరిస్థితి, ఏడ్చే పరిస్థితి దేవుడికి రాకుండానట్లుగా నీ జీవితం దేవుడి ఎదుట ఒక ఘనమైన వ్యక్తిగా బ్రతకంతే. ఆమేన్. అలా బ్రతకటమే దేవుడికి ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే లాజర్ను సమాధిలో పెట్టినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చి అక్కడ రెండవసారి మళ్ళీ కన్నీరు విడిచినట్టు చూస్తాం. లాజర్ కొరకు ఏడుస్తూనంట కన్నీళ్ళు విడిస్తే చుట్టుపక్కల ఉన్న జనులందరూ అనుకున్నారంట, బాబు లాజర్ అంటే యేసు ప్రభుకి ఎంత ఇష్టమో, అంత ఇష్టమైనడైతే ముందే రావచ్చు కదా, కౌరు పంపించాగా అన్నాడు పక్కోడు. కౌరు పంపించాం, బాగోలేదండి, లాజర్ని చూసి రావాలన్నా పక్క ఊరిలో ఉండే కూడా యేసుక్రీస్తు బాబు రాలేదండి అంటున్నాడు. కొంతమంది అంటున్నారు, పాపం ఇష్టమై రాలేకపోయాడేమో, కుదరలేదేమో, ఒక్కొక్కరు ఉంటారు కదా పాపం. కానీ 4 రోజుల తర్వాత వచ్చిన ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా? కన్నీళ్ళు విడిచుచు మాట్లాడుతూ తండ్రి అన్నాడు, ప్రభా ఇది నీ మహిమ కొరకే అంటూ లాజరు లేచి బయటికి రా అంటే సమాధిలో నుంచి ఏం చేశాడంట? లేచి బయటకు వచ్చాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య చేసిన మహిమకు తండ్రి అయిన దేవుడికి మహిమ కలగలా? ఈరోజు నువ్వు చేసే ప్రతి పనిని బట్టి నీ దేవుడికి మహిమ కలిగినట్టు బ్రతుకు. నామకార్థంగా వద్దు, ఏదో బ్రతికేద్దాంలండి, ఏదో తప్పదు కదండి, ప్రభువుని అంగీకరించాం కదండి, రక్షణ పొందాం కాబట్టి ఏదో బ్రతికేద్దాం, వద్దు. ఇలాంటి బ్రతుకు నీకు వద్దు. దేవుడిని అంగీకరించావు, మార్పు చెందో, రక్షణ పొందో, దేవుని రక్తము చేత కడగబడ్డావు. కాబట్టి చచ్చిపోయే వరకు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటున్న బ్రతికే, ప్రభు కొరకే బ్రతికే, ప్రభు కొరకే జీవించు. ప్రభు తప్ప నీ జీవితంలో ఇంకేది ఉండకూడదు బిడ్డ. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే అక్కడ బలహీనుడిగా ఉన్నాడు, వేసేద్దామని అనుకున్నా. అరే నువ్వు అనుకుంటున్నావు దావీదు బలహీనుడని. కాదు. దావీదు పక్కన ఉన్నవారు, అంతకంటే ముఖ్యంగా నీ తండ్రి బలాఢ్యుడు అన్నాడు. ఆమె చెప్పండి, చప్పట్లు కొట్టండి. లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. నీ తండ్రి ఎవరు? బలాఢ్యుడు అని చెప్పిన మాట. ఈరోజు నువ్వు బలాఢ్యుడివా, బలాఢ్యురాలువా? నిలువాలని ఉన్నా, నిలువలేకున్నా, బ్రతకాలని ఉన్నా, బ్రతుకలేకున్నా, నిలువాలని ఉన్నా, నిలువలేకున్నా, చూడాలని ఉన్నా, నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా, నిన్ను చేరలే
బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా నిలువాలని ఉన్నా నిలువలేకున్నా ఆశలే అడి ఆశలే అడుగంటేనే నా జీవితం శోధనల సుడివడిగా గడిలో తొట్టిల్లనే నా పయనం చుక్కానిలే నీరావరైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి చుక్కానిలే నీరావరైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గురి చేర్చుమో యేసయ్యా నా గుండె గుడిలో ఉండయ్యా నీ గురి చేర్చుమో యేసయ్యా గుండె గుడిలోనే ఉండయ్యా బ్రతకాలని ఉన్నా బ్రతుకలేకున్నా నిలువాలని ఉన్నా నిలువలేకున్నా చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా బ్రతికించుమో యేసయ్యా దరి చేర్చుమో నన్నయ్యా బ్రతికించుమో